థీమ్ ఏంటంటే సమస్య పరిష్కారం. సరేనా? కథ పేరేంటంటే ఉయ్యాల తెచ్చిన నవ్వులు. కథ పేరేంటి? ఉయ్యాల తెచ్చిన నవ్వులు. రజని, దివ్య అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఎంతమంది ఫ్రెండ్స్? రజని, దివ్య అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు పార్క్ లో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒక సమస్య వచ్చిందంట. సమస్య అంటే ఏంటి? ప్రాబ్లం వచ్చిందంట. అయితే అదేమిటంటే వాళ్ళిద్దరికి ఒకేసారి ఒకే ఉయ్యాల ఊగడానికి ఉయ్యాలు ఊగుతారు కదా, ఒకే ఉయ్యాల ఊగాలనిపించిందంట. రజని ముందుగా ఉయ్యాల దగ్గరికి వెళ్ళిందంట. దివ్య కొంచెం బాధపడిందంట. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చెయ్యాలో రజని వాళ్ళ అమ్మ చెప్పిందంట. చెప్పిన మాట గుర్తొచ్చిందంట రజనీకి. అయితే మనం ఒకరి తర్వాత ఒకరు ఉయ్యాలు ఊగుదాము అని దివ్యని అడిగిందంట. దివ్య ముఖం ఆనందంతో వెలిగిపోయిందంట. అలాగే చేద్దామంది. రజని కొద్దిసేపు సంతోషంగా ఉయ్యాలు ఊగింది. తన వంత అయిన తర్వాత కిందకు దూకి దివ్యకు ఇచ్చి నువ్వు ఊగు అని అన్నదంట. అయితే అలాగా దివ్య ఆనందంగా చాలా ఎత్తుకి ఆకాశం అంతా దాకా ఎగిరి ఊగుతూ అలా వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఉయ్యాలు ఊగుతూ సరదాగా గడిపారంట. ఆ రోజు రజని, దివ్య ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారంట. పంచుకోవడం, ఒకరి తర్వాత ఒకరు ఊగడం అన్నింటికంటే సరదాగా అనిపించిందంట. మాట్లాడుకోవడం, ఒకరు చెప్పింది మరొకరు వినడం ద్వారా ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చు అని తెలుసుకున్నారంట. మంచి స్నేహితులుగా ఉండడంలో రహస్యాన్ని వాళ్ళకి అర్థమైందంట. కనుక అప్పటి నుండి ఊయల ఊగి ప్రతిసారి వాళ్ళ సమయం సంతోషంగా నవ్వులతో గడిచిపోయిందంట. ఇప్పుడు దివ్యాని ఫ్రెండ్స్ ఎవరమ్మా? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, దివ్య, రజని అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారా? ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఆడుకోవడానికి పార్క్ వెళ్తే వాళ్ళకి ఉయ్యాలు ఊగాలనిపించి ఎవరు ఫస్ట్ ఊగాలా అని అనుకున్నప్పుడు ఏమైంది? అందరూ ఒక ఫ్రెండ్ ముందు వచ్చేసారు. వాళ్ళు ఏం చేశారు? కొట్టుకున్నారా? కొట్టుకోలేదు. కాదు, మనం ఎలా చేద్దాం, ఫస్ట్ నేను ఊగుతాను, తర్వాత నువ్వు ఊగు, ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఊగుదాం అని చెప్పేసి పంచుకున్నారు అనమాట. ఏం చేశారు? ఒకరి తర్వాత ఒకరు ఏం చేశారు? టైంని పంచుకొని ఇద్దరు కలిసి ఆడుకోవడం, ఒకరి మాట ఒకరు వినడం, హ్యాపీగా వాళ్ళ ఆట అంతా గడిచిపోయి ముచ్చట్లు చెప్పుకొని ఏం చేశారు? మళ్ళీ మనం ఇలాగే ఆడుకుందాం, ఇలాగే కలిసి ఉందాం ఎప్పుడు కూడా మనం అని చెప్పేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారనమాట. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో దాన్ని ఏం చేయాలి? తెలివితేటలతో బుద్ధిగా పరిష్కరించుకోవాలన్నమాట. సరేనా? అర్థమైందా? మీరైనా సరే అంతే.